నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం। వర్షాలు పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడ విద్యుత్ అంతరాయం అనేది కలగకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు। ఏపీ పీడీసీఎల్ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ వర్చువల్ గా సమీక్షించారు। అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల ప్రభావితం ప్రాంతాలలో విద్యుత్ సమస్యల గురించి మంత్రి ఆరా తీశారు। వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాకు సమస్యలు పరిష్కరించే విధంగా సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు। లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రవికుమార్ సూచించారు। వర్షాల కారణంగా విద్యుత్ స్తంభాలు, వృక్షాలు నేలకొరిగిన ప్రాంతాల్లో సహాయ చర్యలు ప్రారంభించాలన్నారు। ప్రజలను విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి రవికుమార్ సూచించారు। అడ్డంకి మహిళా మార్ట్లో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయిలో విచారించి కారకులైన వారిపై శాఖపరమైన చర్యలు తప్పవు అని పూర్తి స్థాయిలో విచారించి కలెక్టర్కు నివేదిక అందిస్తారని చీరాల ఆర్డీఓ సూర్యనారాయణ రెడ్డి అన్నారు। అడ్డంకి మహిళా మార్ట్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని ఆర్పీలు, సీఎంఎంఓ ఫణికుమారిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫిర్యాదు చేయగా మంత్రి కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్ళగా చీరాల ఆర్డీఓని విచారణ అధికారిగా నియమించగా శనివారం అద్దెంకి మెప్మా కార్యాలయానికి వచ్చి ఆర్పీలను పిలిపించి ఫణికుమారి సమక్షంలో విచారణ చేపట్టారు। ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ అద్దెంకి మహిళా మార్ట్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని కలెక్టర్ దృష్టికి రాగా తన సమక్షంలో కమిటీని నియమించగా వచ్చి విచారించారని, మహిళా మార్ట్కు సంబంధించి లావాదేవీల రిపోర్ట్ ఇవ్వమని కోరారని, మహిళా మార్ట్ కోసం ఎంత ఖర్చు చేశారు, మార్ట్ మూసే సమయానికి ఎంత నగదు ఉందో ఆరా తీశారని, ఇంకా ఆర్పీలను పిలిపించి పూర్తి స్థాయిలో విచారించగా ఫణికుమారిపై ఫిర్యాదు చేశారని, మహిళా మార్ట్ వలన ఆర్పీలను వేధించడం తప్ప ఉపయోగం లేదని ఆర్పీలు ఆర్డీఓ ముందు వాపోయారు। అద్దంకి మున్సిపల్ మహిళా మార్ట్ గురించి వార్తాపత్రికల్లో యాడ్వర్స్ న్యూస్ రావడం వలన జిల్లా కలెక్టర్ వారు ఆర్డీఓ చీరాల, డీసీఓ బాపట్ల, డిఎల్డిఓ బాపట్ల, అలాగే కమిషనర్ అద్దంకి వీరితో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ మహిళా మార్ట్లో జరుగుతున్నటువంటి అవకతవకలు ఏమైనా ఉన్నాయా లేదా అనే దాని మీద కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది। దాంట్లో భాగంగా ఈరోజు ఈ మహిళా మార్టుకు సంబంధించినటువంటి సీఎంఎం గారితో అట్లాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ తోటి ఆర్పీస్ తోటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది। ఆ మీటింగ్లో సీఎంఎం గారు ఇచ్చినటువంటి ఆ డేటా, అట్లాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు వెలిపించినటువంటి అభిప్రాయాలు, ఆర్పీస్ అభిప్రాయాలు ఇవన్నీ కూడా కూలంకషంగా వినటం జరిగింది। తర్వాత ఈ మహిళా మార్టుకి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాల మీద రిపోర్ట్ అనేది సీఎంఎం గారు సబ్మిట్ చేసినటువంటి రిపోర్టు తీసుకుంటం జరిగింది। దాని ప్రకారంగా షేర్ క్యాపిటల్ 10,50,000 ఒక 100 రూపాయలు అని చెప్పని ఉమెన్ దగ్గర కలెక్ట్ చేసినటువంటి 150 రూపాయలు ఈచ్ ఉమెన్స్ మన దగ్గర నుంచి 10,50,000 100 రూపాయలకి సంబంధించినటువంటి షేర్ క్యాపిటల్ ఉన్నదని చెప్పి రికార్డ్స్ పరంగా తెలిసింది। అట్లాగే ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి డొనేషన్స్ 27,500 రూపాయలు అని చెప్పి చెప్తున్నారు। ఇప్పుడు ఈ రోజుకి 5/7/2024 ఈ టయానికి మనకి టర్న్ ఓవర్ బ్యాంక్ అకౌంట్స్ ప్రకారంగా తీసుకుంటే టర్న్ ఓవర్ జరిగింది 5,15,424 రూపాయలు అని చెప్పి రికార్డ్స్ ప్రకారంగా చెప్తున్నారు। ఇప్పటి వరకు ఉన్న ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ 2,96,960 రూపాయలు అని చెప్తున్నారు। ఈ ప్రకారంగా వాళ్ళు రికార్డ్ అయితే చెప్తున్నారు। దీనికి ఆడిట్ కూడా జరిగింది। చార్టెడ్ అకౌంటెంట్స్ చేత 2021 సంవత్సరం, 2022 ఆర్థిక సంవత్సరం, 2023 ఆర్థిక సంవత్సరం కూడా ఆడిటింగ్ అయితే జరిగింది।
ఇవన్నీ కూడా రికార్డుని పరిశీలించడం జరిగింది. స్త్రీల యొక్క అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత దీని మీద ఈ కమిటీ అంతా కూడా కూర్చుని ఈ అంశాల మీద విచారించి రిపోర్ట్ అనేది జిల్లా కలెక్టర్ వారికి పంపాలి. ఎంత రావాల్సిందంతా ఏమడుగుతున్నారు, ఏం నిర్ణయించారు? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి షేర్ క్యాపిటల్ వచ్చి 10,50,100 రూపాయలు అని చెప్పి వాళ్ళు మెంబర్స్ దగ్గర కలెక్ట్ చేయడం జరిగిందంటే, ఇప్పుడు ప్రాఫిట్ ఉన్నది ఏంటంటే 2,96,903 రూపాయలు ప్రాఫిట్ చెప్తున్నారు. అట్లాగే ఎసెట్స్ రూపంలో 3,36,455 రూపాయలు అని చెప్పని రికార్డు చెప్తున్నది. దీనికి ఆడిట్ కూడా జరిగింది. మహాసభ ఏమిటంటే ఇప్పుడు దీంట్లో కొంతమంది ఆర్పీస్, తర్వాత ఏంటంటే కమిటీ మెంబర్స్ వాళ్ళు ఏం చెప్తున్నారనంటే ఈ మహిళా మార్ట్ రన్ చేయటం అనేది కొంత ఇబ్బందికరంగా ఉన్నదని చెప్పని చెప్తున్నారు. ఎందుకనంటే ఇప్పటి వరకు కూడా మన మున్సిపల్ బిల్డింగ్లో ఈ మహిళా మార్ట్ అనేది రన్ చేయడం వల్ల వాళ్ళకి నెలవారీ అద్దె కట్టుకుంటూ ఏమీ లేకుండానే జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఆ మహిళా మార్ట్కి కేటాయించినటువంటి బిల్డింగ్ని మున్సిపాలిటీ వారు వేరే పర్పస్కి కేటాయిస్తున్నారు. కాబట్టి నెలసరి అద్దె కట్టడం అనేది ఇబ్బంది అవుతుంది. తర్వాత ఏంటంటే దీనికి మాకు బేసికల్గా వాళ్ళ సమస్య ఏం చెప్తున్నారనంటే ఈ ప్రొడక్ట్స్ పరంగా కానీ లేకపోతే ప్రైస్ ఫిక్సేషన్ మీద కానీ ఏ రకమైనటువంటి మాకు గైడ్లైన్స్ అనేది లేవు. తర్వాత ఏంటంటే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఏంటంటే బెస్ట్ ప్రోడక్ట్ ఇన్ ద మార్కెట్ తీసుకురావడం జరగలేదు. తర్వాత ఏంటంటే ప్రైస్ ఫిక్సేషన్ కూడా మార్కెట్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఇతర మార్కెట్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్లో ఉన్న ప్రైస్ కన్నా కూడా ఇక్కడ మహిళా మార్ట్లో ఎక్కువ ఉండటం వలన మాకేంటంటే అది ఎక్కువ సేల్ కానీ టర్న్ ఓవర్ జరగడం అనేది ఇలా జరిగి ఉండలేదని చెప్పి చెప్తున్నారు. ఈ ప్రకారంగా సీఎంఎం గారికి కానీ లేకపోతే ఎగ్జిక్యూటివ్ కమిటీకి కానీ ప్రాపర్ కోఆర్డినేషన్ లేకపోవడం వలన ఇక్కడ ప్రాఫిట్స్ అనుకున్న స్థాయిలో రాలేదని చెప్పని సభ్యులందరూ కూడా చెప్పారు. మీరు ఇస్తారా? సరే, మీకు స్టేట్మెంట్ కూడా. ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల దగ్గర అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నట్లు తెలిస్తే వారిపై విద్యా హక్కు చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారని జిల్లా విద్యాశాఖ అధికారి గెల్లా వెంకటేశ్వర్లు అన్నారు. అద్దంకి ఎంఆర్సీ కార్యాలయంలో అద్దంకి డివిజన్ పరిధిలో ఉన్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యంతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా డిఈఓ వెంకటేశ్వర్లు, డిప్యూటీ డిఈఓ విజయ నిర్మల హాజరై మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం అంతా ప్రభుత్వ పుస్తకాలను వినియోగించుకోవాలని, వారి సొంత మెటీరియల్స్ తెప్పించి వినియోగించవద్దని సూచించారు. తల్లిదండ్రులు వేలకు వేలు ఫీజులు చెల్లిస్తున్నారని ఉత్సాహం చూపించకుండా విద్యాశాఖ వారి ఆదేశాల ప్రకారం నడుచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ యూడెస్ పుస్తకాలు రికార్డుల నిర్వహణ అనేది తప్పనిసరిగా ఉండాలన్నారు. ఎస్ఏఎఫ్ఏ పరీక్షలకు సంబంధించి ఫీజులు చెల్లించాలని, ప్రతి ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు ప్రభుత్వం నిర్ణయించిన రూల్స్ ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం ఉందని డిఈఓ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈరోజు అద్దంకి ఎంఆర్సీ నందు ఈ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో వాళ్లకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ యూడైస్ ప్లస్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మన పాఠశాలలో నిర్వహించవలసినటువంటి రికార్డు విషయంలో కానీ ఇంకా ఇతరత్ర పాటించవలసిన నిబంధనల విషయంలో కానీ వారికి సూచనలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ పాఠశాలలో వారు మన జిల్లా DCEB డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డుకు సంబంధించి చెల్లించవలసినటువంటి బకాయిలు చెల్లించవలసిందిగా వారందరికీ
వారందరినీ గౌరవమైంది. పాఠశాలల్ని ప్రైవేట్ పాఠశాలలు ముఖ్యంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పి వారందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు బీసీబీ మీటింగ్ నిన్న పెట్టాలని అనుకున్నారు, కానీ చీరాల డివిజన్ హెచ్ఎంసీ మీటింగ్ నిన్న ఉండడం వల్ల ఈ రోజుకి పోస్ట్పోన్ చేసి ఈరోజు పెట్టారు. అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ బీసీబీ కష్టాల్లో ఉంది. అంటే ఏంటి, ప్రకాశం జిల్లా డీసీబీ ఉన్నప్పుడు మనకి ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్స్, జడ్పీ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఫండ్ పంపించేవాడు, కట్టేవాళ్ళు. 6th to 8th ఎగ్జామ్స్ ఇచ్చిన 9th, 10th ఫీజు పే చేసేవాళ్ళు ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఏమైందంటే 2 బాపట్ల ఎప్పుడైతే జిల్లా అయిందో, ఇప్పుడు ఎలా ఈ బాపట్ల జిల్లాను మనం అభివృద్ధిలోకి నడపాలి, ఎలా ఈ కష్టాలు ఈ ఆర్థికంగా ఎలా మనం దాన్ని మీట్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్స్కి మాత్రమే 9th, 10th ఫీజు పెట్టి వీళ్ళకి తీసేశారు గవర్నమెంట్ వాళ్ళకి. సో ప్రైవేట్ వాళ్ళకి ఫీజు పెట్టినప్పుడు మీకు పెద్ద కష్టం కాదు, అసలు 9th, 10th ఫీజు కట్టడం పెద్ద కష్టం కాదు. కానీ ఎందుకనో అంటే కొద్దిగా ఏముందిలే అనేటువంటి భావంతో ఉన్నారో ఏమో, మీరందరూ కూడా కలుచుకుంటే అది చాలా చాలా చిన్న విషయం. అటువంటిప్పుడు బాపట్ల జిల్లాకి తర్వాత డీసీబీ చైర్మన్ గారికి మొత్తం నడపడానికి కూడా ఈజీగా ఉంటుంది. తర్వాత 9th, 10th మీకు క్వశ్చన్ పేపర్స్ వస్తాయి కదా, ఆ క్వశ్చన్ పేపర్స్ ప్రింట్ చేయాలన్నా మీరు ఒకసారి ఆలోచించండి. మనకి అక్కడ ఇన్స్టిట్యూషన్లోనే ఏదైనా ప్రింట్ చేయాలంటే A4 షీట్లు కట్టలు అవుతూ ఉంటాయి, అంతే కదా. మరి అటువంటిప్పుడు పాపం ఏదైనా క్వశ్చన్ పేపర్స్ కానీ ఏదైనా మెటీరియల్ మీకు పాస్ చేయాలన్నా చాలా చాలా కష్టం. ఒక్కసారి ఆలోచించి దాన్ని గమనించి ఈ బాపట్ల జిల్లాను కూడా ప్రకాశం జిల్లాతో సమానంగా చేయాలనే ఉద్దేశం అందరికీ రావాలి. అది ఆలోచించండి. ప్లస్ టెక్స్ట్ బుక్స్, స్టేట్ టెక్స్ట్ బుక్స్ ఒక 5% కట్టి తీసుకోమన్నారు. అంటే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళ సొంత టెక్స్ట్ బుక్స్, సొంత మెటీరియల్ వాడకుండా స్టేట్ తీసుకోమని ఆర్జేడీ గారి ఇన్స్ట్రక్షన్స్. మరి అందరూ ఫాలో అయ్యారు అనుకుంటాను నేను. స్టేట్ టెక్స్ట్ బుక్స్ వాడుతున్నారా? 6th to 10th హై స్కూల్స్ వరకు వాడుతున్నారు. ఓకే, హై స్కూల్స్ వరకు కన్నా 5% కట్టి తీసుకున్నారు. వెరీ గుడ్, అది మంచి విషయం. ఒకవేళ విజిట్ చేసినప్పుడు కానీ ఏదన్నా సరే ఆ టెక్స్ట్ బుక్సే కనపడాలి. అద్దెంకి మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రజలు చెత్తా చెదారం ఎక్కడంటే అక్కడ వేయకుండా పారిశుద్ధ్య కార్మికుడు ఇంటికి వచ్చినప్పుడు తడి పొడి చెత్తలు వేరు చేసి ఇవ్వాలని అద్దెంకి మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు. అద్దెంకి పట్టణంలోని 2వ వార్డులో శనివారం కమిషనర్ సత్యనారాయణ ప్రజాప్రతినిధులు సచివాలయం సిబ్బందితో కలిసి పర్యటించారు. వార్డులో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకొని సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం గట్టి కాలనీలో ఉన్న జీటీఎస్ సెంటర్ని పరిశీలించారు. జీటీఎస్ కేంద్రం పనులు ఎందుకు నిలిచిపోయినవి అని ఏఈని అడిగి తెలుసుకున్నారు. 2వ వార్డులో కుక్కల బెడద, రోడ్ల మీద పశువులను కట్టివేస్తున్నారని స్థానికులు కమిషనర్కు ఫిర్యాదు చేయగా కుక్కలను పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలివేసేందుకు ప్రత్యేక బృందాన్ని త్వరలోనే పిలిపిస్తారని, పట్టణంలో ఎక్కడా కుక్కల బెడద అనేది లేకుండా చేస్తారని కమిషనర్ సత్యనారాయణ చెప్పారు. ఇవన్నీ ఇంటర్నల్ రోడ్స్, మెయిన్ రోడ్స్ మొత్తం టోటల్ అన్నీ ప్రిపేర్ చేస్తారు. ఈ అమ్మాయికి అన్నీ ఎక్కేసి కొడతారు. ఈరోజు పెట్టచ్చు అంటే వర్షం తగ్గితే పెట్టండి. ఈరోజు మూడని ఇక్కడ రాజేశారు. 3 నెలల తర్వాత ఇది చివరి మనం పార్క్ ప్రిపేర్ చేసుకున్నాం.
ఖాళీ ప్లేస్ ఉండ పార్క్ అయినప్పుడు అక్కడ వెళ్తారు. సెక్యూరిటీ సెగ్రిగేట్ చేసి దేనికి దాన్ని ప్రైవేట్ చేస్తారు. అద్దెంకిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం రోటరీ క్లబ్ ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తుందని, గతంలో రోటరీ క్లబ్ ద్వారా ప్రభుత్వ పాఠశాలకు అవసరమైన బల్లలు, కుర్చీలు అందజేశారని రోటరీ క్లబ్ సభ్యులు శ్రీరామచంద్రమూర్తి అన్నారు. అద్దెంకి పట్టణంలోని కట్టకిందపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు గ్యాస్ స్టవ్, వంట పాత్రలను పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి సౌజన్యంతో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం రోటరీ సభ్యులు కలిసి పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ, విద్యార్థులకు చిన్న వయసు నుంచి మంచి అలవాట్లు నేర్చుకొని క్రమశిక్షణతో చదివి వృద్ధిలోకి రావాలన్నారు. విద్యాలయాలకు సహాయం చేయాలంటే వారికి ఎంతో ఇష్టమని, అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలకు ఏమి అవసరమన్నా తన దృష్టికి వచ్చిన వెంటనే అందజేస్తూ ఉంటారని శ్రీరామచంద్రమూర్తి చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ మంది పేద విద్యార్థులు ఉంటారని, వారందరూ చక్కగా చదువుకుంటే దాతలు ముందుకు వచ్చి మరెన్నో సహాయ సహకారాలు అందిస్తారని, రోటరీ క్లబ్ అంటేనే సేవ చేయటంలో ముందు ఉంటుందని శ్రీరామచంద్రమూర్తి తెలియజేశారు. అట్లనే ఈ బోర్డు చూసి చెప్పచ్చు. ఈ బోర్డు చూసి ఈ పాఠశాల దొరుకుతున్నది. నేటి సూక్తి అంటే ప్రతిరోజు ఒక సూక్తి చెప్పాలని హై స్కూల్లో పోరాడుతుంటాం. చాలా మంది ప్రతిరోజు రాయమని చెబుతుంటాం. ఇక్కడ నేను చూశాను. నేటి వార్త, పిల్లలకు వార్తలు చదివించడం విషయం ఆ జ్ఞానం ఉండాలి కాబట్టి దానికోసం నేటి వార్త. అట్లనే ఒక ప్రశ్న, పిల్లవాడికి జవాబు రావడం. 3 వాక్యాలైనా 3 జీవితాలకు ఉపయోగపడేటువంటి వాళ్ళ విద్యార్థి అభివృద్ధికి ఉపయోగపడేది. ఒకటి వ్యక్తిత్వాన్ని పెంచేది అయితే సూక్తి అయితే, ఒకటి వార్త అనేది లోక జ్ఞానాన్ని పెంచుతుంది, 3వది సందేహాలను పూర్తి చేస్తుంది. ఈ 3 కూడా మంచి పనులు చేస్తున్నారు. రామయ్య గారు మీ ఉపాధ్యాయులు కూడా అవసరం. అట్లనే అమ్మాయి శ్యామలాగానే మేము కూడా ప్రతి ఇల్లు తెలుసుంటారు. ప్రతి ఉపాధ్యాయుడికి పిల్లవాడు తల్లిదండ్రులతో సంబంధం పెట్టుకున్నప్పుడు మాత్రమే పాఠశాల అభివృద్ధి జరుగుతుంది. పిల్లవాడు ఎందుకు రావటం లేదంటే అది కనుక్కోవాలంటే నేను చూడాలి సార్, కనుక్కోవాలని చెప్పి సమాధానం చెప్పేవాళ్ళు ఉన్నారు. 10 రోజులు రాలేదంటే, 20 రోజులు పిల్లలు రాలేదంటే కనుక్కోవాలి సార్, తెలియదు సార్, మందు చెప్తారు. అంటే చెప్పకూడదు. పలాని కావడం వల్ల రాలేదు సార్, అనారోగ్యం వల్ల రాలేదు, లేదా పలాని ఊరు వెళ్ళారని చెప్పేటువంటి రెడీ రెగ్యులర్ లాగా సమాధానం ఉండాలి. అది ఎప్పుడంటే టీచరు ప్రత్యక్షంగా అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే, పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే తెలుస్తుంది. చాలా మంచి పని చేస్తున్నారు మాస్టర్ చేస్తున్నారు. బట్టి ప్రతి పిల్లవాడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాం, వాళ్ళ బాగోగులు చెప్పడం, వాళ్ళ పిల్లల మిత్రులు జరుపుకోవడం, వాళ్ళ ద్వారా పిల్లలు అంటే ప్రతిరోజు రెగ్యులర్ అటెండెన్స్ పెరుగుతుంది. దాని ద్వారా ఏమవుతాయంటే పిల్లలు మా పిల్లలు చాలా జాగ్రత్తగా చూస్తున్నారు, బాగా చదువుకుంటున్నారు అని తప్పనిసరిగా రెగ్యులర్ రోల్ పెరిగే అవకాశం ఈ యొక్క కాంటాక్ట్స్ వల్ల రెగ్యులర్ రోల్ పెరుగుతుంది. అంటే స్టాగ్నేషన్ ఉండదు. ఆ దాంట్లో ముఖ్యంగా స్టాగ్నేషన్ పెద్ద సమస్య ఇది ఎడ్యుకేషన్ విషయంలో. ఆ స్టాగ్నేషన్ లేకుండా దొరకడం గొప్ప విషయం. పుట్టవరాజు శ్రీరామచంద్రమూర్తి గారు ముందు కూడా గతంలో ఐడీలు పెట్టుకోవడానికి అది ఇబ్బందికరంగా ఉందంటే జీరువా 7,000 రూపాయలు పెట్టి జీరువా ఇవ్వటం జరిగింది. అలాగే మళ్ళీ వంట పాత్ర, వంట పొయ్యికి వర్షం పడినప్పుడు అది పిల్లలతో వండాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, పిల్లలకి భోజనానికి ఇబ్బంది జరుగుతుందని చెప్పడంలోనే ఈ యొక్క స్టవ్ని, ఈ చిన్న వంట పాత్రని సహకరించారు. ఆయన అన్ని స్కూళ్ళల్లో కూడా ప్రతి ఒక్కరూ దేవాలయాలకి ఇస్తుంటారు. ఆయన
విద్యాలయాలే దేవాలయాలనే ఎక్కడ ఉన్న విద్యాలయాలకు అన్నీ కూడా స్కూళ్ళకి అన్ని వసతులు పుస్తకాలు కానీ ఆ స్కూళ్ళల్లో కావాల్సినటువంటి మౌలిక వసతులు పిల్లలకి ఉపాధ్యాయులకి ఇబ్బంది లేనటువంటి అంచనాలు అన్నీ కూడా సంతృప్తితో వస్తున్నాడు. ఆయనకు ముందుగా అందరం కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ఈరోజు జరగడానికి కారణం ఆయనే. విద్యార్థులు బాగా చదువుకొనే ఈ తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మమ్మల్ని అందరిని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఏఎస్ఎన్ సమాప్తం. నమస్కారం.